ఏపీ మంత్రిపై ఓ ఎన్ఆర్ఐ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. అపాయింట్మెంట్ కోరితే వెధవ వేషాలు వేయబోయారు అంటూ శైలా అనే ఎన్ఆర్ఐ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మంత్రి వేషాలపై నారా లోకేష్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఆరోపించారు. తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ అరాచకాలు బయటకొచ్చాయి. పసుపులేటి మురళి హత్య కేసులో సాక్షులను శ్రీనివాస్ అనుచరులు బెదిరిస్తున్నారు అంటూ మృతుడు మురళి భార్య సత్య ఆరోపించారు. తన భర్త చావుకు కారణమైన నిందితుల్ని కాపాడేందుకు జేబీ శ్రీనివాస్ రంగంలోకి దిగారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరాపల్లి పర్యటన సందర్భంగా కూటమి సర్కారు కుట్రలు చేసిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైంది అన్నారు. ఆమదాల వలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇతర నేతలు పరామర్శించారు. చింతాడ రవికుమార్ కుటుంబ సభ్యులను కలిసి అండగా ఉంటాము అని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ డీసీసీని తొలగించాలి అని డిమాండ్ చేశారు. నాన్ లోకల్ డీసీసీ హఠావో, కాంగ్రెస్ బచావో అంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధిలో ఇంటర్ కాలేజీల ఫైర్ ఎన్ఓసీలపై హైడ్రా ఫోకస్ చేసింది. క్యూర్ పరిధిలోని 142 కాలేజీల ఫైర్ ఎన్ఓసీలను పరిశీలించిన హైడ్రా అధికారులు వాటిలో 52 నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు నకిలీవే అని గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట అనుకుంటా గ్రామస్తులు ధర్నా చేశారు. ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల తమ గ్రామానికి ప్రధాన రహదారితో పాటు 90% పొలాలు పోతాయని అనుకుంటా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం మంగనూరులో నకిలీ 500 నోట్లు బయటపడడం కలకలం రేపింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులోని నకిలీ నోట్లు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫేక్ కరెన్సీ చలామణిపై విచారణ చేపట్టారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కీడమ్ జంక్షన్లోని ఇండియన్ వన్ ఏటీఎంలో చోరీ జరిగింది. ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు అక్కడి సామాగ్రినంతా చిందరవందర చేశారు. ఏటీఎంను పగలకొట్టి నగదు బాక్స్తో ఉడాయించారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. విజయనగర్, విశాఖ, అనకాపల్లికి ఆరెంజ్, మన్యం, అల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీసులు అక్రమంగా తరలిస్తున్న 1,50,00,000 రూపాయలు విలువ చేసే 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు. జీళ్ల చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా 2 వాహనాలలో గంజాయిని గుట్టుగా తరలిస్తున్నట్లు గుర్తించారు. 8 మందిని అరెస్టు చేశారు. విశాఖలోని తిమ్మాపురం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొనడంతో 2 వ్యక్తులు మృతి చెందారు. బైక్ పై వస్తున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి మరో ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో మహిళతో పాటు ఒక యువకుడు చనిపోయాడు. మెటా వ్యవస్థాపకుడు జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. సిఎస్ఐఎం డీప్ ఫేక్ కంటెంట్ పై ఆయన క్షమాపణలు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 152, నిఫ్టీ 9 పాయింట్లకు పైగా లాభపడ్డాయి.